మీకు చదివే ముందు నిద్ర వస్తుందా? బుక్ పట్టుకోగానే మీకు నిద్ర వస్తుందా? లేకపోతే ఇంట్రెస్ట్ ఉండి చదివి ఒక క్వశ్చన్ కాగానే మీకు ఇంట్రెస్ట్ అనేది పోతుందా? మరి ఈ బుక్ పట్టుకుంటేనే మీకు ఎందుకు నిద్ర వస్తుంది, ఎందుకు ఇంట్రెస్ట్ పోతుంది, దీనికి రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కారణం, మెయిన్ రీజన్ మనం తీసుకున్న ఫుడ్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, పక్కా మీరందరూ మంచి ఫుడ్ తీసుకోవాలి. చదవాలి అని అనుకునే వాళ్ళు పక్కా మీరు ఫుడ్ అనేది తీసుకోవాలి. ఫుడ్ అనేది లేకపోయినట్టయితే మీరు అస్సలు చదవలేకపోతారు. మంచిగా తినండి ఫ్రెండ్స్ ఫస్ట్ చదివే ముందు. ఇప్పుడు తింటారు, కానీ ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలనేది కూడా మీకు తెలియాలి. ఆ టైంలో మీరు తీసుకునే ఫుడ్ కూడా మీ నిద్రకి, మీ ఇంట్రెస్ట్కి కారణం అవుతుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ అనేది లేకుండా పోతుంది, మీకు చదవాలని కూడా అనిపించదు. మీరు నార్మల్గా తీసుకునే టైం వేరు, మీరు చదివేటప్పుడు తినే ఐటమ్స్ వేరు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే చిన్న చిన్నవే మీకు ఇంట్లో దొరికేటివే, కానీ మీరు నార్మల్గా ఎటువంటి ఫుడ్ తీసుకోవద్దు అనేది నేను చెప్తాను. అనేటివి ఆ టైంలో మనం తీసుకోవద్దు. మనం చదువుకునే 1 hour ముందు మనం అటువంటి పదార్థాలు అనేటివి అస్సలు తీసుకోవద్దు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మిర్చి బజ్జీ ఆర్ బజ్జీలు. ఇవనేటివి రోడ్ సైడ్ బజ్జీలు కానీ ఇంట్లో చేసుకునేవి కానీ మనం తీసుకోవద్దు. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అనేది టోటల్గా అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్. మనం చదవాలి. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు. బాదం, వాల్నట్స్, జీడిపప్పు వంటి గింజల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఏకాగ్రతను పెంచడంతో పాటు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే చదివే సమయంలో అలసటను దూరం చేస్తాయి. ఓకేనా? మీరు చదివే టైంలో బాదం, వాల్నట్స్, జీడిపప్పు అనేటివి తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఏముంటుంది, మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఉంటుంది. సో ఇవి చదవడం వలన ఆ టైంలో మనకి మన ఇంట్రెస్ట్ని పెంచుతాయి అండ్ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి. ఓకేనా? అలాగే చదివే టైంలో మనకి ఏదైతే అలసటగా ఫీల్ అవుతామో అది అనేది లేకుండా చేస్తాయి ఇవి తినడం వలన. తినడం వలన? బాదం, వాల్నట్స్, జీడిపప్పు. ఓకేనా? నెక్స్ట్ మనకి చాక్లెట్స్ తింటారు. చాలామందికి చాక్లెట్స్ అంటే ఇష్టం. ఓకేనా? అందులో ఈ నార్మల్ డైరీ మిల్క్ ఇవి కాకుండా డార్క్ చాక్లెట్స్ అనేటివి తినండి. కొన్ని చాక్లెట్స్ అనేటివి మంచిగా అని చెప్పుకున్నాం. అందులో మనకి డార్క్ చాక్లెట్స్ అనేటివి స్టడీ పర్పస్ని యూజ్ అవుతాయి. అవి ఎట్లా యూజ్ అవుతాయో చూద్దాం. డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం వంటి ఆవశ్యక మూలకాలు ఉంటాయి. ఇవి ఏకాగ్రతను పెంచి మంచి మూడ్కి కారణమవుతాయి. ఒత్తిడి తగ్గించి చదువుపై ఫోకస్ పెరిగేలా చేస్తాయి. ఈ డార్క్ చాక్లెట్లలో మనకి యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం అనేవి ఉంటాయంట. ఇవి తినడం వలన మనకి ఏమవుతుందంటే ఏకాగ్రతను పెంచుతాయి. మన మూడ్ అనేది చాలామంది మూడ్ ఇరిటేటింగ్గా, కోపంగా, ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటాయి. కానీ నార్మల్ మూడ్కి తీసుకొస్తాయంట ఇవి మనకి. అండ్ స్ట్రెస్ ఫీలింగ్ని కూడా మనకి తగ్గిస్తాయి డార్క్ చాక్లెట్ తినడం ద్వారా. సో మీరు చదువుకునేటప్పుడు వారానికి ఒక్కసారైనా డార్క్ చాక్లెట్ అనేది తినండి. ఓకేనా?